హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ సింపుల్ చిల్ వైబ్స్. నా ఛానల్ని మీరు మొదటిసారి చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ప్లీజ్ స్టోరీ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి హైప్ కూడా ఇవ్వండి. ఇంకా స్టోరీలోకి వెళ్దాం. ఐ వాంట్ యూ పార్ట్ 83. ప్రేమంటే ఏంటో మాటలతో చెప్పి సరిపెట్టాడు. ప్రాక్టికల్గా అర్థం అయ్యేలా చేస్తాడు అతను. చుట్టూ ఎంతమంది ఉన్నా అతని ప్రేమని తన మీద చూపించడంలో అస్సలు వెనకడుగు వేయడు. ఆమెకు మించి ఇంకేం లేదు అన్నంతగా తనకు ఇస్తున్న ఇంపార్టెన్స్ మరింత ఇష్టం ఆమెకు. దూరం అన్న మాటని కూడా దగ్గరగా రన్నంతగా దగ్గర అయి కూర్చుంటాడు. అతను చేస్తున్న పనులకి ఆమె అడ్డు చెప్పేలోపే బయటికి నెట్టేసి తనని గెలిపిస్తాడు. చెప్పకముందే తన మనసులో ఏముందో ముందే తెలుసుకుంటాడు. ఇంతలో ఆద్య, రేయ్, ఎక్కడికి తీసుకువెళ్తున్నావు నన్ను? నేను రాను. నేను ఇంకా అసలు ఎంజాయ్ చేయనే లేదు. లాక్కుని పోతున్నావు. దొంగ సచ్చినుడా, ఆగరా అంటూ అరిచింది ఆద్య. అస్సలు ఆగలేదు రుద్ర. పిలిచేది నిన్నే అంది ఆమె. పట్టించుకోలేదు అతను. మెంటల్ నా కొడుక అంటూ అరిచింది ఆద్య. ఇది నన్ను బుద్ధిగా ఉన్నోడిని చెడగొట్టి దొబ్బేది ఇదే ప్రతిసారి. నన్ను కెలికేసి మళ్ళీ ఇన్నోసెంట్ లుక్స్ ఒకటి వేస్తుంది నా మొఖాన అని మనసులో అనుకున్నాడు రుద్ర. రేయ్, నా తాగితే కానీ దీనిలో ఉన్న ఒరిజినాలిటీ కూడా బయటకు వస్తుందా? ఓ బాటిల్ మెయింటైన్ చేయాలి ఇకపై అనుకుంటున్న రుద్ర ఛాతి మీద హెయిర్ని వేలితో మెలిపెట్టి ఆద్య లాగేస్తుంటే చరుక్కుమన్న నొప్పికి ఇవాళ నీతో ఇలాంటి నొప్పిని నీ ఒంటికి పట్టి అరిపించకపోతే అప్పుడు అడగవే. నాలో ఎంత లవ్ అయితే నీ మీద ఉందో అంతే ఎస్ట్రీమ్ ఎనర్జీ ఉంది నీకోసం. దాన్ని తట్టుకుని నిలబడు. రేపొద్దున చెప్తా నీ పని అంటూ ఆద్యని లిఫ్ట్ చేసేలోపు పాకెట్లో ఉన్న ఫోన్ రింగ్ అయ్యేసరికి ఆద్యని వదిలిన రుద్ర ఫోన్ లిఫ్ట్ చేశాడు. మా అంటూ పిలిచాడు అతను. ఎక్కడ ఉన్నారు అని అడిగారు రాధిక గారు. వస్తున్నాం, కానీ వచ్చేటట్టు నీ కోడలు నేను రాలేని పరిస్థితిలో ఉన్నాం అన్నాడు. చెప్పేది సరిగ్గా చెప్పరా, అర్థమయ్యేటట్టు. ఇంకో పక్క టైం అవుతుంది మీకు. కనీసం ముహూర్తానికి అన్నా రండి. ఇక్కడ ఒక్క పని కూడా అవ్వలేదు. అలాగే కాస్త మీరు డెకరేషన్కి ఎవరైనా మనుషులుంటే పంపమను. మీ నాన్నకి చెప్తే మర్చిపోయాను అన్నారు. ఇంకో పక్క టైం 2 hours కూడా లేదు. ఇంతకీ ఎక్కడ ఉన్నారు మీరు అని అడిగారు ఆవిడ. దీంతో రుద్ర చెప్పాలా అని అడిగాడు. చెప్పాల్సిందే అని పట్టుపట్టారు ఆవిడ. పబ్ అన్నాడు. అదేంటి, బుద్ధి అనేది ఉండాలి కదా. అక్కడికి వెళ్ళి తాగుతున్నావా? పాపం, డ్రింక్ చెయ్యొద్దు అని చెప్పడం కూడా రాదు ఆ పిల్లకి. అయినా ఆ పిల్లని ఇబ్బంది పెట్టకు. ఇంకా ఇంటికి త్వరగా రండి అని అన్నారు రాధిక గారు. అలా అంటుంటే చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయిగా నా మీద నీకు. తాగింది నేను కాదు, నీ కోడలు. తాగిందే కాదు, నన్ను ఇంకా అమ్మన బూతులు తిడుతుంది. వద్దులే. కొన్ని నువ్వు తెలుసుకోకుండా ఉంటేనే మీ ఇద్దరి మధ్య టర్మ్స్ అండ్ కండిషన్స్ బాగుంటాయి అని మనసులో అనుకున్న రుద్ర. అది సరే, మన హౌస్కి ఎవరైనా వచ్చారా అని అడిగాడు రుద్ర. వచ్చారు అని అన్నారు రాధిక గారు. సరే, అయితే వాళ్ళని జాగ్రత్తగా చూసుకోమా అని ఫోన్ కట్ చేశాడు రుద్ర. ఇంతలో ఎదురుగా ఉన్న ఆద్యను చూశాడు. ఎదురుగా ఉన్న ఆద్య లేదు. ఒక్క క్షణం కంగారు పడ్డాడు. కానీ ఇంకా లోపలే ఉండడంతో ఊపిరి పీల్చుకుంటూ ఆద్య సెర్చింగ్ ఆపరేషన్ స్టార్ట్ చేశాడు రుద్ర. చక్కగా బార్ చైర్లో కూర్చుని పెగ్ మీద పెగ్ లాగించేస్తుంటే చూసిన రుద్ర ఫోర్ హెడ్ రబ్ చేసుకుంటూ, అనవసరంగా దీన్ని ఇక్కడికి తీసుకువచ్చినట్టున్నా. ఇప్పుడు ఇలానే దీన్ని తీసుకెళ్ళి అందరూ ఎదురుగా పెట్టలేను అని అనుకున్న రుద్ర ఆద్యని లిఫ్ట్ చేసి
బైక్ మీద కూర్చోబెట్టాడు. ఆద్య ఒంటి మీద ఉన్న చున్నీ తీసేసి ఇద్దరికి కలిపి కట్టి డ్రైవ్ చేస్తూ రాధిక గారికి ఫోన్ చేసి అతను ఏమనుకున్నాడో ఆ విషయాన్ని చెప్పేసి ఇంకో ఫోన్ తీసి ఎవరికో ఫోన్ చేసి అతనికి కావలసినట్టు ఏదో రెడీ చేయమని చెప్పి ఫోన్ పెట్టేశాడు రుద్ర. ఇక కాన్సన్ట్రేషన్గా బైక్ డ్రైవ్ చేస్తూ చెన్నైలోని ది బెస్ట్ లగ్జరీ హోటల్ ముందు బైక్ ఆపిన రుద్ర ఆద్యాన్ని లిఫ్ట్ చేసి అలాగే లోపలికి నడిచి రిసెప్షనిస్ట్ ఏరియా దగ్గర కీస్ అడిగి తీసుకుని రూమ్ లోపలికి ఎంటర్ అయ్యాడు. అతనికి కావాల్సినవన్నీ క్షణంలో చేసేశారు. బెస్ట్ హనీమూన్ సూట్ అని అనుకోవాలి ఏమో అన్నట్టు ఉంది ఆ రూమ్ని చూస్తే. ఆ హోటల్లో దాదాపు ఉన్న వాళ్ళందరూ న్యూ కపుల్స్ మాత్రమే ఉంటారు. రుద్ర కూడా అందుకే ఈ హోటల్ని ప్రిఫరెన్స్ చేశాడు. ఈ క్షణం ఆద్యాని ఇలా అందరి ఎదురుగా తీసుకువెళ్ళాలి అని అనుకోలేదు అతను. ఆమె ఏ విషయంలో అయినా సరే కొంచెం ఫీల్ అయినా సరే తట్టుకోలేని పొజిషన్కి వచ్చేశాడు అతను. సో రుద్ర వల్ల ఆ చిన్న ఇబ్బంది కూడా ఆద్యాకి ఉండకూడదు అన్న ఆలోచన అతనిది. ప్రేమిస్తాన్నా అన్న మాటతోనే సరిపోదు, ఆ ప్రేమను నిలుపుకునేలా ఆమె మనసులో ఏముందో కూడా తెలుసుకోవాలి. రేయ్, ఎక్కడికి తీసుకొచ్చావురా నన్ను అని మత్తుగా ములుగుతుంది ఆద్య. ఇది రుద్రగారు అని పిలిస్తే స్వీట్గా బాగుంది, దీని పిలుపులో స్పైసీ కూడా ఉంటే బాగుండేది అని అనుకున్నా. మరీ ఇలాంటి వైల్డ్ స్పైసీ తట్టుకోలేనేమో నేను అనుకున్న రుద్ర ఆద్యని రూమ్లోకి ఎంటర్ అయ్యాక దించాడు. ఇంటి నుంచి బయటికి వెళ్ళకముందు తెల్ల కుందేలు పిల్లల ఉన్న ఆద్య ఇప్పుడు ఒడిలిపోయి కనిపిస్తుంటే, ఓయ్, క్లాత్స్ ఏమి లేవు కనుక ఓన్లీ ఫేస్ వాష్ మాత్రమే చేసుకో అన్నాడు రుద్ర వచ్చి రాగానే బెడ్ మీద పడుకున్న ఆమెని చూస్తూ. నో, కమ్, ఇవాళ మన ఫస్ట్ నైట్ కదూ, దా వచ్చే, లేట్ ఎందుకు మరి, అస్సలు అప్సెట్ చేయను నిన్ను అంది ఆద్య పళ్ళు ఇకిలిస్తూ నవ్వుతూ. ఉఫ్, ఇది పిచ్చిది అయిందో లేదో కానీ నన్ను పిచ్చివాణ్ణి చేసేస్తుంది, ఏంటో అర్థం కానీ అయోమయంలో పడేసిందిరా అనుకుంటూ, ఇప్పుడు కాదులే కానీ ఇప్పుడు వెళ్ళి జస్ట్ ఫేస్ వాష్ చేసుకునేరా అన్నాడు. నీకున్న మత్తు కాస్తైనా వదులుతుంది అని అన్నాడు రుద్ర ఆద్య ముఖంలోకి చూస్తూ. ఏ, నీ కంటికి నేను ఆడపిల్లలా కనిపించట్లేదా, లేదా నన్ను చూస్తుంటే నీకు ఫీలింగ్స్ రావట్లేదా, లేదా నీలో మ్యాటర్ లేదా, లేదా మూడ్ లేదా అని అడుగుతున్న ఆద్య నోటిని మూసేశాడు రుద్ర క్షణాల్లో. ఉఫ్, ఇలా మాట్లాడుతున్నావంటే నువ్వు, సాఫ్ట్గా ఉండే నువ్వు ఇలా హాట్గా మాట్లాడితే నాలాంటి వాడి వల్ల అస్సలు అవ్వదు తట్టుకోవడం. కానీ కాస్త నువ్వు కంట్రోల్లో ఉండు, నన్ను కంట్రోల్లో ఉంచు ఈ ఒక్క రాత్రి అలా రుద్ర అన్నాడో లేదో. ఏరా, నువ్వు ప్రతిసారి నాతో ఆడుకునేది, మరి నేను ఆడుకోవద్దా ఇప్పుడు నేను అంటూ ఆద్య తన టాప్ తీసేస్తుంటే, హేయ్ ఆపేసే, మధ్యలో ఏం జరిగినా ఏడుస్తావు నువ్వు, అయినా నాకు నీతో అది కావాల్సింది ఇలా కాదు అన్నాడు రుద్ర ఆద్య ఫేస్ని తన చేతుల్లోకి తీసుకుంటూ. ఊహు, నాకు ఇప్పుడే కావాలది అంది ఆద్య. ఉఫ్, అదేమన్నా చాక్లెట్నా ఆర్డర్నా ఇవ్వగానే వచ్చేయను, ఫీలింగ్స్ అవి ఎప్పుడు పడితే అలా ఎక్కడ పడితే అక్కడ వచ్చేయమంటే వచ్చేవు, అర్థం చేసుకో అన్నాడు. ఇక ఆద్యని అలాగే చూస్తూ ఆమెను తప్పించుకుని బెడ్కి లాస్ట్లోకి వెళ్ళి రుద్ర పడుకుంటే రుద్ర కాదు అన్నందుకు అప్పటికే ఉడికిపోయిన ఆద్య క్షణాల్లో రుద్ర మీదకి ఎక్కి కూర్చుంది. ఏయ్ ఏయ్ మెంటల్ దానా, తాగితే తోలదారే, ఇలా నన్ను షేక్ చేశారు, ఇలా మీదకెక్కి కూర్చుని బ్లాక్మెయిల్ చేస్తే ఎలా? నీతో నేను ఎంజాయ్ చేద్దాం అనుకుంటే నాతో నువ్వు చేస్తున్నావు. ఇలా కూడా బాగుంది, కానీ నా ఆకలి నువ్వు తీరుస్తా అన్నా ఇప్పుడు తీర్చుకోవాలని నేననుకున్నా
ఇలా కాదే, నువ్వు పూర్తి సోలో ఉండంగా అప్పుడు నువ్వు నాకు సొంతం అవ్వాలి, కానీ నీకు ఎక్కిన మత్తులో కాదు. వెళ్ళి పడుకోవే. మళ్ళీ నేను కానీ కంట్రోల్ తప్పితే ఇబ్బంది నీకేనే. అలా రుద్ర అన్నాడో లేదో, మొదటిసారి ఆద్య మొదటిసారి ఎక్కడెక్కడో పట్టేసుకునేసరికి అతని బాడీ అంతా చల్లపడిపోయింది. క్షణాల్లో ఆమెని సొంతం చేసుకోవాలనిపించింది అతనికి. అతని మగసిరి ఆమె ఆడతనాన్ని పూర్తిగా ఆక్రమించుకోవాలనిపించింది. కానీ అతనికి వస్తున్న ఆ ఆలోచనలకి తల విదిలించిన రుద్ర కనీసం ఆద్యకి తాగిన మత్తు దిగుతుంది ఏమోనని, కోల్డ్ షవర్ యూజ్ అవుతుందేమో అని ఆశపడుతూ వాష్రూమ్ దగ్గరికి వెళ్ళి డోర్ ఓపెన్ చేసుకుని లోపలికి తనతో పాటు క్లోజ్ చేస్తుంటే ఆద్య మాత్రం లోపలికి రాకుండా చెయ్యి అడ్డు పెట్టేసింది, డోర్ వేయనివ్వకుండా. తన వెంట రాని ఆద్యాన్ని చూస్తున్న రుద్ర, ఏం చేస్తున్నావు అని అడిగాడు సూటిగా ఆమెను చూస్తూ. ఏమో తెలీదు అంది అతని కళ్ళలోకి చూస్తూ ఆద్య, ఒక కన్ను తెరిచి ఇంకో కన్ను మూస్తూ. ఆద్య అలా తన కళ్ళలోకి మొత్తుగా చూస్తూ మాట్లాడుతుంటే తన వల్ల అవ్వట్లేదు. అదేంటో మత్తెక్కింది ఆమెకే అయినా సరే. ఆ కిక్కేదో తనకు వచ్చినట్టుంది ఆమెను చూస్తుంటే. డోర్ నాప్ మీద ఉన్న హ్యాండ్ని పట్టు బిగిస్తూ, నన్ను ఇంకా పరీక్ష పెట్టకే. నేను నీకు చేసే ఏ పనైనా వినిపిస్తుందా? నేను చేసే ఏ పనైనా సరే అది కూడా నీ విషయంలో ఒక మెమొరబుల్గా ఉండాలి అని అనుకుంటున్నా. ఇలా హర్రర్ స్టోరీలా కాదు. ప్లీజ్ ఇంతకు మించి నన్ను ఇబ్బంది పెట్టకే. నా వల్ల కూడా కాదు. నేను ఎంతవరకైనా కంట్రోల్ చేసుకోగలను చెప్పు నిన్ను ఇలా చూస్తుంటే అన్నాడు రుద్ర ఆద్యతో. నువ్విలా నా ముందు ఏవేవో చూపిస్తూ ఇలా మాటలతో రెచ్చగొట్టకే. అసలు ఇంకా కంట్రోల్ కూడా ఉండలేను అని నీరసంగా చెప్పాడు ఆద్యకి రుద్ర. హాయ్ ఫ్రెండ్స్, ఎపిసోడ్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ ఇవ్వండి. అండ్ థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో.